నాకు తెలిసి ప్రపంచ శాంతికి బికినీ ఒక్కటే పరిష్కారం. ఇది నేను చెప్పడం లేదు, అది కండక్ట్ చేసేవాళ్ళు, అందులో ముళ్ళ కిరీటాలు గెలిచి వాటిని మోస్తున్న వాళ్ళు చెబుతున్నారు. ఒక్క బికినీ యునైటెడ్ నేషన్స్ కంటే ఎక్కువ శాంతిని పంచుతుంది. ఇది యుద్ధాలు ఆపలేకపోవచ్చు, బట్ ఒక మోడల్కుండే అరేబియన్ గుర్రం లాంటి కాళ్ళు, బికినీ, బటక్స్ చూసి ప్రపంచం ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. ఇంతకంటే శాంతి కావాలా ఈ ప్రిమిటివ్ హ్యూమన్స్కి? అలాగే స్విమ్ సూట్లో సామ్రాజ్యాలు, అంటే స్త్రీ స్విమ్ సూట్ ధరించి ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో, క్యాట్వాక్తో ఎలా ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటుందో చూసి ఆ తర్వాత మేధస్సుకి, కరిష్మాకి, మానవతా సేవకి మూల్యం చెల్లిస్తారు. కానీ ఇది వట్టి పైమాటే. నీ బికినీ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ మార్కులు. ఇక బికినీ స్ట్రాప్ ఊడితే ఆ ముళ్ళ కిరీటం నీదే. దీనికి కొందరు ఫెమినిస్టులు పెట్టుకున్న పేరు మహిళా సాధికారిత, అంటే విమెన్ ఎంపవర్మెంట్. అలాగే ఇక్కడ నీ డ్రీమ్ ఏంటి, నీ అయిష్టాలేంటి అని అడుగుతారు. నాకు కుక్కలంటే ఇష్టం, నేను కుక్కలతో పాటు డాన్స్ చేయగలను, చిలుకలతో పాటు పాట పాడగలను అంటే నీకు స్టాండింగ్ ఓవేషన్ ఉంటుంది. జడ్జిలు వెల్ సెడ్ అంటూ, ఏది మరొకసారి వెనక్కి తిరుగు, మేం మీ బటక్స్ని మళ్ళీ చూడాలి అంటారు. బట్ అలా కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఫండ్ కలెక్ట్ చేస్తా, సామాజిక సమస్యలపై గొంతు చించుకుంటా అంటే మాత్రం యు ఆర్ ఎలిమినేటెడ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే, తెలివి కాదు. అలాగే ఇందులో ఒక టాలెంట్ రౌండ్ ఉంటుంది. ఇక్కడ కొందరు బాలయ్య బాబు ముందు ఫ్లూట్ వాయిస్తారు, ఇంకొందరు దానికి డాన్స్ చేస్తారు, మరికొందరు ఏదేదో చేస్తారు. అది ఇక్కడ అనవసరం. కానీ ఒకవేళ ఎవరికైనా నిజమైన టాలెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో రీసెర్చ్ మీద, ఐన్స్టీన్ థియరీ గురించి, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మాట్లాడితే వెల్ బాగుంది, మాకు ఐన్స్టీన్ అంటే ఇష్టమే, కానీ ఆయనకి 2 వైఫ్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు అంటారు. పైగా ఆయన కూడా మాలాగా ప్రపంచ శాంతి కోసం పరితపించాడు అంటారు. సో ఇక్కడ కేవలం టాలెంట్ రౌండ్ అంటే బాల్గౌన్లో ఫ్లూట్ వాయించడం, లేదా హీల్స్తో మకరైనా డాన్స్ చేయడం, కొట్టుకు చచ్చే దేశాలని బికినీలు వేసి ఒకే స్టేజ్పై నిలబెట్టడం. ఇవి మానవజాతి సాధించిన గొప్ప విజయాలు. పైగా ఇక్కడే ప్రపంచ శాంతి మరియు పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ రెండూ కూడా ఈక్వల్ ప్రయారిటీస్ కలిగి ఉంటాయి. పైగా ఇక్కడ దారుణం ఏంటో తెలుసా, ప్రపంచంలో ఉన్న ఫెమినిస్టుల ముందు ఆడదాని కొలతల గురించి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్ అంటారు, సెక్సువల్ హెరాస్మెంట్ అంటారు. బట్ ఇక్కడ కొలతలకి కిరీటాలు ఇస్తారు, దాన్ని వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. కానీ చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ విజేత ఎవరంటే మేకప్ ఇండస్ట్రీ. హెయిర్ స్ప్రేలు, అరేబియన్ గుర్రం లాంటి కంచు కాళ్ళు, గ్రేవ్యార్డ్లో చిక్కుకుపోయిన ఒక మదర్ తెరిసా నవ్వు, మరికొన్ని మృదువైన బటక్స్లు, ఇవే ఇప్పుడు ప్రపంచాన్ని వెలిగించేవి. బట్ నాకు ఎప్పుడూ ఉండే ఒక డౌట్ ఏంటంటే, ప్రతి ప్రపంచ సుందరి అంతర్గత అందం ముఖ్యం అంటుంది, బట్ వాళ్ళ మేకప్ చూస్తే ఒక చిన్న దేశం బడ్జెట్లో ఉంటుంది. ఐ థింక్ మిస్టర్ సోక్రటీస్ కూడా ఇలా బ్యూటీని డిఫైన్ చేయలేడేమో.